ఏపీ మద్యం టెండర్ల స్కామ్ కేసులో అసలు ఏం జరిగింది? ఇది రాజకీయ కుట్ర లేక రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణమా? మాజీ మంత్రి కారుమూరి అరెస్టుతో ఏపీలో రాజుకుంటున్న పొలిటికల్ హీటు ఎటు టన్న తీసుకోబోతోంది? ఏపీలో మద్యం రవాణా టెండర్ల వ్యవహారం పొలిటికల్ గా దర్యాప్తు పరంగా చర్చనీయాంశంగా మారింది. సిఐడి దర్యాప్తు నుంచి ఈడీ విచారణ వరకు వెళ్లిన ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో పీక్స్ కు చేరింది. ఈ కేసులో మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. టెండర్ నిబంధనలను కొందరికి అనుకూలంగా మార్చడం, కాంట్రాక్టులు దక్కిన తర్వాత సబ్ కాంట్రాక్టింగ్ ద్వారా డబ్బులు మళ్లించడం వంటి అంశాలపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఈ కేసును వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తోంది. కానీ దర్యాప్తు సంస్థలు మాత్రం మనీ లాండరింగ్, అక్రమ ఆర్థిక లావాదేవీల కోణంలో ఆధారాలు సేకరిస్తున్నాయి. టెండర్ ప్రక్రియలో నిజంగా ఏం జరిగింది? డబ్బుల లావాదేవీలకు ఆధారాలున్నాయా? మాజీ మంత్రి పాత్ర ఏంటి అన్న ప్రశ్నలకు దర్యాప్తు సంస్థలు స్పష్టమైన సమాధానాలు కనుగొనాల్సి ఉంది. కారుమూరి అరెస్టుతో కేసు ముగిసినట్లు కాదు, అసలు లింకులు ఎక్కడికి వెళ్తాయన్నదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఏ రాష్ట్రానికైనా అత్యంత కీలకమైన ఆదాయం మద్యం అమ్మకాలే. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధికి మద్యం అమ్మకాలు కీలకంగా భావిస్తారు. ఇదే జరిగింది ఏపీలో. దాదాపు 2019 నుంచి 24 వరకు జరిగిన మద్యం అమ్మకాలు పాలసీలో ఇప్పుడు గోల్మాల్ జరిగిందంటూ పెద్ద గోల రేగుతుంది. అంటే మద్యం పాలసీ దగ్గర నుంచి మరోవైపు రవాణా వరకు జరిగిన కుంభకోణంగా భావించాలా, లేకపోతే దీంట్లో అవకతవకలుగా భావించాలా? ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న విచారణ ఎటు తేల్చబోతుంది? ఇప్పుడు నాతో పాటు మీట్ ది ఎడిట్స్లో చర్చించబోతున్నారు రాజేష్, సత్తాజ్, ఆశ, రోహిత్. ముందుగా ఆశ, మీ దగ్గర నుంచి వస్తాను. ఏంటి అసలు ఈ కుంభకోణం కోసం ఏం చెప్పబోతున్నారు? ఎస్, ఏదైనా ప్రభుత్వాలు మారినప్పుడు అనేక విధానాలు మారుస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం పాలసీని తీసుకొచ్చారు అనుకోవచ్చు. కానీ ఏదైతే మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపే విధంగా, అంటే మద్యం అమ్మే విధంగా చేసుకునేటువంటి సందర్భం మనకు కనిపించింది. సో ప్రతిదీ, అంటే అమ్మకం దగ్గర నుంచి బ్రాండ్లకు సంబంధించి విషయం కావచ్చు, సప్లై విషయం కావచ్చు, ఆ యొక్క నగదు రహిత, అంటే ఆన్లైన్ విధానం కాకుండా కేవలం నగదు ద్వారానే లావాదేవీలు చేయడం కావచ్చు, ఆ యొక్క మద్యాన్ని మళ్ళీ రవాణా కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకోవడంతో ఇది అనేక అక్రమాలకు, అవినీతికి మార్గంగా మారిందంటున్నారు. దీంట్లో అనేక మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కారుమూరిని కూడా దాంట్లో భాగంగానే అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ కాకపోతే కనుక మరొక విధంగా ఉంటుంది. అసలు ఎందుకు ప్రభుత్వం మారినప్పుడు కేవలం మద్యం విధానాన్నే మార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది అనేది ఫస్ట్ అప్డేట్ కింద అందుతుంది. దీనికి సంబంధించి అప్పట్లో షర్మిల కూడా క్వశ్చన్ చేశారు, ఈ విధానం వల్ల బ్లాక్ మనీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మద్యం దుకాణాలకు వెళ్తే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి అవకాశం లేదు, కేవలం నగదుకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరగాలని చెప్పినటువంటి సందర్భం. ఆ తర్వాత చాలానే చూసాం, ఉపాధ్యాయులను తీసుకొచ్చడం నుంచో పెట్టారని. ఇటువంటి ఘటనలు, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనిపించాయి. కానీ ఇటువంటివి ఏదైనా మార్పులు తీసుకొస్తున్నప్పుడు, పద్ధతులు మద్యం పాలసీకి సంబంధించి ఏదైనా తీసుకొస్తున్నప్పుడు చట్టాలు కరెక్ట్గా ఉండే విధంగా మళ్ళీ ప్రభుత్వాలు వచ్చి మార్చేసి మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తూ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ పరంగా చేయకుండా కఠినంగా ఏదైనా చట్టాలు తీసుకొచ్చినప్పుడు చట్టసభల ద్వారా ముందుకెళ్తే బాగుంటుందేమో అనిపించింది. ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన ఒక టార్గెట్ చేసింది, వైసీపీని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రోహిత్, మీరేమంటారు? నిజానికి ఏంటంటే వైసీపీ నేతలు అంటున్నది వైసీపీని టార్గెట్ చేశారని, కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇందులో అక్రమాలు జరిగాయి, దానికి ఆధారాలు ఉన్నాయి అని. నిజానికి అక్రమాలు జరిగే ఆధారాలు ఉన్నాయని అనడానికి ఏంటి? దేశం అంతా ఇప్పుడు డిజిటలైజేషన్లో వెళ్తుంది, డిజిటల్ పేమెంట్స్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలో మాత్రమే క్యాష్ అండ్ క్యారీ, ఎక్కడ కూడా యూపీఐ పేమెంట్లు లేవు, కార్డ్ పేమెంట్లు లేవు, ఎక్కడ క్యాష్ ఇస్తేనే జరిగింది. అందుకే సప్లైలో, ప్రొడక్షన్లో కూడా చాలా తేడాలు ఉన్నాయని చెప్తుంది. అంతేకాదు ఇక్కడ కిక్ బ్యాక్లు, ఏ డిస్టిలరీస్ అయితే కిక్ బ్యాక్లు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆర్డర్స్ ఇచ్చారు. అంతకుముందు ఆటోమేషన్ ఉండేది ఆర్డర్స్ ఇవ్వడంలో, కానీ ఆ తర్వాత దాన్ని మాన్యువల్ చేశారు. ఎవరైతే కిక్ బ్యాక్లు ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఈ ఆర్డర్స్ దక్కాయన్న ఆరోపణలతో ఎస్ఐటీ విచారణ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో మనీ లాండరింగ్కి సంబంధించి ఎంతెంత అవినీతి జరిగింది అనేది వస్తుంది, అరెస్టులు జరుగుతున్నాయి. సో ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు విషయానికి వస్తే, కారుమూరి నాగేశ్వరరావు ఏ విధంగా అక్రమ లాభాన్ని పొందారని. సో దీంట్లో మనం చూస్తే సిగ్మా కంపెనీకి ఫస్ట్ టెండర్ల ద్వారా కట్టబెట్టారు. అందులో కూడా
ఎక్కువ కట్టబెట్టారు. సుమారు 33 రూపాయలు ఒక కిలోమీటర్కి ఒక కేసు మద్యం రవాణా చేయడానికి 33 రూపాయలు కట్టబెట్టారు. అంతవరకు 19 రూపాయల చేంజ్ ఉండేది. సో వీటిని హైక్ చేసి కట్టబెట్టారు. ఆ తర్వాత సుదర్శన్ కంపెనీని ఎంటర్ చేసి ముసుగు కంపెనీలని కారుమూరి నాగేశ్వరరావు దీంట్లో 80% 15% లాభాన్ని పొందారు. ఆ తర్వాత ఇది డైరెక్ట్ అకౌంట్స్కి వచ్చాయి అనే ఈ ఆరోపణలు ఉన్నాయి. వీటితో ఈ ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత వాటికి ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వచ్చింది. అందుకే ఎక్కడ కారుమూరికి బెయిల్ రాలేదు. కారుమూరి కుమారుడు సునీల్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి ముందుకు వెళ్ళే కొద్దీ మొత్తం అవినీతి విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇవి ఎక్కడ కూడా ఆధారాలు లేని కేసు కాదు, ప్రతిదానికి ఒక ఆధారాలు ఉండే ఈడీ ముందుకు వెళ్తోంది అంటే చాలా చెప్తోంది. చాలా కీలకమైన ఆధారాలు ఉన్నాయి. అతిపెద్ద కుంభకోణం జరిగింది అనేది ప్రభుత్వం వాదన చేస్తుంది. సత్తాస్. ఎస్. సో ఈరోజు కారుమూరి కేసు చూసుకున్నా లేకపోతే ఇందాక మీరు చెప్తున్నట్టు మనం చూసుకున్నా సరే పూర్తిగా కూడా ఇంకా వాదనలోనే ఉన్నాయి, అలిగేషన్స్లోనే ఉన్నాయి. ఈడీ కన్విక్షన్ రేట్ ఒకసారి మనం చూసుకుంటే దేశం మొత్తంగా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే గత 4 ఏళ్లలో 1000కి పైగా కేసులు నమోదైతే కేవలము 2 డిజిట్ నెంబర్ ఆఫ్ కేసెస్, అది కూడా 50 కంటే తక్కువ కేసులు మాత్రమే కన్విక్షన్ రేట్ ఉంది. అంటే ఈడీ ఎంత ఘోరంగా విఫలమవుతుంది అనేది ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించి తీసుకున్నా సరే ఎన్నో రోజులు అందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత ఏదీ లేదు అంటూ కూడా వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. సో మళ్ళీ ఈ కేసు ఇలానే తిరుగుతుందా అనేది కూడా మనము చూడాలి. బట్ రైట్ నౌ ఈ కేసు మొత్తం కూడా అలిగేషన్ స్టేజ్లోనే ఉంది. ఎక్కడ కూడా ప్రూఫ్స్ను ఇంకా మేము ముందు సమర్పిస్తాము అంటోంది ఈడీ. కాబట్టి రైట్ నౌ కారుమూరి కేసు ఒక పెద్ద కేసుగా మనం చూడాల్సిన అవసరం లేదు. విత్ దాట్ ఒకసారి చూసుకుంటే అనేక వేల కోట్ల కుంభకోణం అంటున్నారు. కారుమూరి కేసు ఒకసారి చూసుకుంటే 8 lakhs దగ్గరే ఆగిపోయింది. సో దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఇంకా ఈడీ చూపించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు గతంలో ఇటు మద్యానికి సంబంధించి పాలసీస్ మార్చడం అనేది ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళకి ఉంటున్న ఒక లీనియన్స్, వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్టేట్ ఎలా ఉండాలి అనేది ఆలోచన చేసి మార్చుకోవచ్చు. ఇటు వైఎస్ జగన్ హామీ ఇచ్చిన టైంలోని మద్యానికి సంబంధించి పూర్తిగా రెగ్యులేట్ చేస్తాము, మద్యాన్ని మేము పూర్తిగా బ్యాన్ చేస్తామంటారు. అయితే బ్యాన్ చేయడం ఎక్కడా కూడా సాధ్యం కాని పని. అనేక మంది సీఎంలు దీని గురించి చెప్పినా సరే దాని బ్యాన్ విధంగా ఎలా వెళ్తారంటే ప్రైజెస్ను పెంచుకుంటూ పోతారు. పూర్తిగా గవర్నమెంట్ ఈ మద్యాన్ని అమ్మేటట్టుగా ఇటు రూపుమాపులు చేసుకుంటూ ఉంటారు. సేమ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇటు వైఎస్ జగన్ కూడా అప్పట్లో ఫాలో అయ్యారు. సో క్లియర్గా మనం చూసుకుంటే కొత్త డిస్టిలరీస్కి ఇటు వైఎస్ జగన్ అనుమతించింది లేదు. ప్రైవేట్ మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించేశారు. బెల్ట్ షాపులు వైఎస్ జగన్ హయాంలో ఒక్కటి కొత్తగా రాలేదు, ఉన్న వాటిని కూడా పూర్తిగా తొలగించేశారు. చూసుకుంటే బెల్ట్ షాపుల కారణంగానే ఎక్కువ మనకి ఈ కుంభకోణాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సిండికేట్లుగా ఏర్పడేది మొత్తం ఇటు డిస్టిలరీస్ బెల్ట్ షాపుల కారణంగానే. సో ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటు చేసినప్పుడు ఇన్ని కుంభకోణాలు జరుగుతాయి అనేది ఎట్లా మనం నమ్మగలగము? అంతకు ముందు మనం చూసుకుంటే పూర్తిగా కూడా బెల్ట్ షాప్స్ ఉన్నాయి, పూర్తిగా ప్రైవేట్ పరంగా ఉన్నాయి. డిస్టిలరీస్ సంఖ్య కూడా మనం చూస్తే జస్ట్ 5-6 డిస్టిలరీస్కే పూర్తిగా కూడా అక్కడ కాంట్రాక్ట్స్ కట్టుబెట్టింది అప్పటి ప్రభుత్వం. సో రైట్ నౌ ఈడీకి సంబంధించి ఏదైతే విచారణ చేస్తుందో అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. పూర్తిగా విత్ ప్రూఫ్స్ బయటకు వస్తే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇఫ్ నాట్ ఇది పొలిటికల్ వెండెట్టా కేసులానే మారుతుంది మళ్ళీ. అంటే ఏ ప్రభుత్వానికైనా కీలకమైన ఆదాయం, తెలంగాణ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఎవరికి వాళ్ళు ఇలాగ టెండర్లు కానీ పాలసీలు కానీ చేసుకోవచ్చా? ఇప్పుడు జరుగుతున్న వివాదంలో నిజంగా తేలే అవకాశం ఉందా? ఏమంటారు రాజేష్? రైట్. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక బెవరేజెస్ కార్పొరేషన్ అనేది ఉంటుంది. బెవరేజెస్ కార్పొరేషన్ డ్యూటీ ఏంటంటే మద్యం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, అది ట్రాన్స్పోర్టేషన్ అనేది మొత్తం దాని ఆధ్వర్యంలో, ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రవాణా టెండర్ల విషయంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు సేమ్ ఇదే కార్పొరేషన్, మన బెవరేజెస్ కార్పొరేషన్ ఏంటి టెండర్లు ఆహ్వానించింది. ఎందుకు ఆహ్వానిస్తుందంటే ప్రభుత్వం దగ్గర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి ఆ డిపోల నుంచి అన్ని ఏరియాకు ఆ మందు సరఫరా చేయడం కోసం, ఆ బాటిల్స్ అన్నీ కూడా వైన్ షాప్స్ కావచ్చు, రకరకాల ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం తగినంత సిస్టమ్ వ్యవస్థ ఉండదు. అన్ని వెహికల్స్ కావచ్చు, అంత పాటు మ్యాన్ పవర్ అనేది ఉండదు. కాబట్టి డెఫినెట్గా ఎవరైనా సరే కాంట్రాక్ట్లకు ఇచ్చేస్తారు. సో అక్కడ కాంట్రాక్ట్ లేదంటే చాలా ఉన్నటువంటి ఆ సంస్థలకి, చాలా క్యాపబుల్ సంస్థలకు మాత్రం ఇస్తారు. అట్లా ఇప్పుడు ఈ సంస్థ ఏది ఇప్పుడు వాళ్ళకు చెప్తున్నటువంటి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్కి వచ్చే విధంగా రూల్స్ మార్చారు. ఆ రూల్స్ మార్చే విధంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొంచెం దాన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు. అందుకని రూల్స్ మార్చడం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థకు వచ్చింది. దాంతో కిలోమీటర్కి చాలా ఎక్కువగా వసూలు చేసి ప్రభుత్వ సొమ్మును దాదాపుగా 195 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారు. దీని ద్వారా వాళ్ళు సొంతంగా దాదాపుగా 30 నుంచి 40 కోట్లు లబ్ధి పొందారు అనేది ప్రధానంగా ఆరోపణ. సో దీంట్లో సునీల్ కుమార్, అంటే నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ ఉన్నారు కాబట్టి ఆ సునీల్ కుమార్ పాత్ర కూడా ఉందని తేలిన తర్వాత గతంలో జూలైలోనే ఆయన అరెస్ట్ చేశారు. నిన్న మాజీ మంత్రిని నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వాదన ఏంటి? ఇది గతంలో
మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా పట్ల కక్ష సాధింపు చర్యలే, రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాబట్టి ఏదో ఒక కేసు బనాయిస్తున్నారు, ఏదో ఒక కేసు బనాయించి మా నాయకుల్ని జైల్లో పాలు చేయాలని చూస్తున్నారు అనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ. బట్ నిజంగా మరి దీంట్లో కారుమూరి నాగేశ్వరరావు పాత్ర ఉంది అని ఈడీ చెప్తోంది. అవి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైతే ఆరోపణలే. ప్రస్తుతం రిమాండ్కి తరలించారు. మరి కస్టడీకి తీసుకుంటారా? కస్టడీకి తీసుకుంటే ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి? నిజంగా రాజకీయ వేధింపు చర్యనా, లేదంటే నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ పాత్ర ఉందా అనేది త్వరలో తేలే అవకాశం అయితే ఉంటుంది. అంటే మద్యం కుంభకోణాన్ని మనం కీలకంగా చూస్తే ఇది 2 అంశాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి మద్యం కొనుగోళ్లు సరఫరాకు సంబంధించింది ఒక కాంట్రాక్ట్ అయితే, రెండోది ఏదైతే ఆ మద్యం రవాణాకు సంబంధించింది కూడా ఒక కీలకమైన అంశం. ఇప్పుడు జరుగుతున్నది కారుమూరికి సంబంధించింది, మద్యం రవాణాకు సంబంధించింది ఏంటనేది. కానీ టోటల్గా మనం చూసుకున్నప్పుడు 3,500 కోట్ల రూపాయలు దీనికి నష్టం వచ్చిందనేది ఈడీ తన మొత్తం డాక్యుమెంటేషన్లో చెప్పింది. దీనికి వాళ్ళు ఎవరెవరికి ఎక్కడ అంటే మనీ ట్రయల్స్ అనే దానిపైన 1,048.45 కోట్ల రూపాయలు మేము నిరూపించగలుగుతామని చెప్తుంది. దానికి తోడు ఇప్పుడు ఏదైతే కారుమూరి వారు పెట్టిన కేసులోన రాజేష్ చెప్పినట్టు 195.3 కోట్ల రూపాయలు వివిధ చేతులు అంటే ఆ చేతులు మారని చెప్పింది. ఇందులో ఇంకా మేము లోతుగా అధ్యయనం చేస్తే ఇంకొక 349 నుంచి 50 కోట్లు వస్తాయని చెప్పి మొత్తం 400 కోట్లు అని చెప్తుంది. అంటే ఏమంటారు అసలు? అంటే ఇదంతా నిరూపణ అయ్యేది కదా. ఇప్పుడు సిగ్మా సప్లైస్ కంపెనీని ఒక ఫ్రంట్ లైన్ కంపెనీగా పెట్టారు. దాని నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది సుదర్శన్ కంపెనీ నుంచి. సో ఇక్కడ సిగ్మా సప్లైస్ కంపెనీ నుంచి సుదర్శన్ కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ అయింది. వీళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ ఏంటి? దేనికి ఏ కారణంతో వీళ్ళిద్దరికీ మనీ ట్రాన్స్ఫర్ జరిగింది? ఉన్న రిలేషన్ ఏంటి? అలాగే సుదర్శన్ కంపెనీకి కారుమూరి నాకు ఉన్న రిలేషన్స్ ఏంటి? సునీల్కి ఎందుకు ఈ కంపెనీ నుంచి డబ్బులు వచ్చాయి? సో ఇవన్నీ చూస్తుంటే ఎస్, సిగ్మా సప్లైస్ కంపెనీ ఒక ఫ్రంట్ లైన్ కంపెనీగా ఉంచారు, ఆ తర్వాత సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. సో ఇక్కడ అక్రమాలు జరిగాయి. ఆ రేటు పెంచింది కూడా, ఏది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెంచింది కూడా కేవలం ఇక్కడ లబ్ధి చేకూర్చడానికి అనే ప్రాథమిక ఆధారాలు కనపడ్డాయి. కాబట్టి ఇంకా ఈడీ లోతైన దర్యాప్తు జరుపుతుంది. ఇది పొలిటికల్ వెండిట్ట కాదు, కావాల్సినటువంటి ఆధారాలు ఉన్నాయని ఈడీ చెప్తోంది. ప్రభుత్వం కూడా అదే చెప్తాను. శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ గురించి ఒకసారి మాట్లాడితే ఎగ్జాక్ట్లీ సిగ్మా కంపెనీకి సంబంధించి టెండర్స్ తీసుకుంది. ఈడీ కూడా టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చాలా క్లియర్ కట్ గా చెప్తోంది. బట్ సిగ్మా తర్వాత సుదర్శన్ కంపెనీస్ కి దీనికి సంబంధించిన సబ్ కాంట్రాక్ట్ వెళ్ళింది. సో దానికి సంబంధించి సిగ్మా కంపెనీ ఫస్టే క్లియర్ కట్ గా నోషన్స్ ఇవ్వాలి. ఆ నోషన్స్ ఎందుకు ఇవ్వలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇన్ కేస్ నోషన్స్ ఇవ్వకుండా, ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చినప్పుడు సిగ్మా కంపెనీ మీద ఎందుకు అలిగేషన్స్ లేవు, సిగ్మా కంపెనీ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది సెకండ్ క్వశ్చన్. దాంతో పాటు శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్స్ దీన్ని చూసుకుంటే ఇది కేవలము మద్యం ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడే ఒక కంపెనీ మాత్రమే కాదు. ఇవి అనేక బిజినెసెస్ ఈ కంపెనీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ ఈ రంగంలో ఈ కంపెనీ ముందంజలో ఉంది. అండ్ ఈ కంపెనీకి సంబంధించి ముందర నుండే కారుమూరికి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయని వాళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు. సో బిజినెస్ పరంగా లావాదేవీలు అనేకం జరుగుతాయి. సో ఎక్కడి నుండి 8 లక్షలు వచ్చాయి, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడి నుండి డబ్బులు వచ్చాయి, ఖచ్చితంగా సిగ్మా సప్లైస్ నుంచి సుదర్శన్ కంపెనీకి ఎందుకు డబ్బులు వచ్చాయి? ఒక నిమిషం. సో అదే చెప్పా కదా, సబ్ కాంట్రాక్ట్. సో దానికి సంబంధించి ఏ కాంట్రాక్ట్? సిగ్మా సప్లైస్ కంపెనీ నుంచి సుదర్శన్ కంపెనీ ఏ కాంట్రాక్ట్ తీసుకుంది? దానికి సంబంధించిన బిల్లులో వాటికి సంబంధించిన ఇన్వాయిస్ లో వర్క్ ఆర్డర్స్ ఉంటే అనుమానించాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ సిగ్మాకి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామని సిగ్మానే ఒప్పుకుంటోంది. బట్ ఫస్ట్ అవి రూల్స్ లో భాగంగా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది, వాళ్ళు చెప్పలేదు. అందుకే సిగ్మా మీద నేను కూడా డౌట్స్ రైజ్ చేసింది అదే. బట్ కింద ఉన్న శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్స్ నుండి ఏవైతే డబ్బులు కింద వ్యక్తులకి, ఇన్ఫాక్ట్ కారుమూరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫార్వర్డ్ అయ్యాయో అవి నిజంగా ఈ మద్యం కుంభకోణంలో తీసుకున్న ఆ డబ్బులేనా, లేకపోతే వేరే వాటికి బిజినెస్ లావాదేవీలు అనేకం ఉంటాయి. సో ఆ లావాదేవీలో ఉన్న ప్రాఫిట్సా అనేవి ఇంకా తెలియాలి. సో దానికి సంబంధించి ఈడీ ఇంకా దర్యాప్తు చేస్తున్నామంటోంది. దర్యాప్తు చేసిన తర్వాత క్లియర్ కట్ గా మనకు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆ కంపెనీకి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కి ఇంకా అనేక దానికి సంబంధించిన బిజినెస్ ఉంటాయి. కాబట్టి బిజినెస్ అన్నప్పుడు లావాదేవీలు ఉంటాయి, ఖచ్చితంగా దానికి లెక్కలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆడిట్ చేస్తే కానీ పూర్తిగా తెలియదు. నిజంగా ఇప్పుడు ఈ మద్యం రవాణా చేయడం ద్వారానే వీళ్ళు బెనిఫిట్ పొందారా, లేదంటే ఆ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్లో జరిగేటువంటి బిజినెస్ల ద్వారా వాళ్ళ అకౌంట్స్లోకి వీళ్ళు చెప్తున్న డబ్బులు వచ్చాయా? ఇప్పుడు కేవలం ఇది కనుక నిజంగా తేలకపోతే ఇప్పుడు సుదర్శన్ కంపెనీ ద్వారా వాళ్ళకి వేరే ఇతర మార్గాల ద్వారా, ఇతర బిజినెస్ ద్వారా వచ్చినాయంటే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఇది రాజకీయ కక్ష. ఇక్కడ సేకరించి ఎక్కడి నుంచి ఎలా మనీ రూట్ అయింది, ఏ కారణాలతో మనీ రూట్ అవుతుంది, ఆ ఇన్వాయిస్ లేకుండా ఈడీ ఊరికినే కేసులు నమోదు చేయదు. రెండు, ఇంకోటి ఏంటి అంటే ఈడీ 10 సార్లు నోటీస్ ఇచ్చింది కారుమూరికి. 10 సార్లు ఒక్కసారి కూడా కారుమూరి అటెండ్ కాలేదు.
పోనీ అటెండ్ అయ్యి ఇదిగో ఇది ఈడీ అడిగిన ప్రశ్నలకు ఆయన ఆఫీస్కి వెళ్ళి ఇలా డబ్బులు వచ్చాయి, నాకున్న సంబంధం ఇది అని చెప్పు ఉన్నట్టు అనుకోవచ్చు. 10 సార్లు గైర్ హాజరయ్యాడు ఈయన. రోహిత్, మనం ఒకసారి రిమాండ్ రిపోర్ట్ చూసుకున్నా, ఇందాక మీరు చెప్పినట్టు కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఎక్కడ నుండి ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యాయి. పైన సిగ్మా కంపెనీ ఉంటుంది, సిగ్మా కంపెనీ నుండి కింద దీనికి సంబంధించి ఇటు సుదర్శన్ కంపెనీ ఉంటుంది, సుదర్శన్ కంపెనీ నుండి ఆ కింద ఈ ఫ్యామిలీ మెంబర్స్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఒక మ్యాప్ ఉంది. ఊరికనే ఒక కంపెనీ నుంచి ఇంకో డబ్బులు రావు. శ్రీ సుదర్శన్ కంపెనీకి అంటే రోహిత్, అంటే లావాదేవీలు ఉన్నాయి, ఆ కంపెనీకి సంబంధించి మాకు ముందు నుండే మీరు అదే ఇప్పుడు ఒకవేళ అనుకున్నాడు కారుమూరి నాగేశ్వరరావు నాకు ఈ కంపెనీలో లావాదేవీలు ఉన్నాయి, ఒక పాయింట్ ఏ లావాదేవీలు ఉన్నాయి, ఇక్కడ ఈడీ ఆరోపిస్తున్నట్టుగా ఇవన్నీ ఆరోపణలు నిజం కావాలంటే ఇవన్నీ నిజమా కాదా, కేవలం ఆరోపణలు అనేది చాలా టైం పడుతుంది. కానీ ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోద్ది కదా. కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. విచారణ చేయొద్దంటారా? అది కాదు కదా. విచారణ చేయాలి. విచారణ చేద్దని ఎవరంటారు? ఒక్క నిమిషం. గతంలో ఏదైతే 2005లో సిట్ వేసింది, Feb 5న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో సిట్ని వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవన్నీ వచ్చాయి 2025. అయితే ఇక్కడ పొలిటికల్ వెండెట్ట కనిపిస్తుంది రాజకీయ కోణాల్లో భాగంగా. అంటే 2024లో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం 164 స్థానాలతో. ఆ తర్వాత చాలానే చేయొచ్చు, చాలా మందిని అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ నిజంగా ఇది తప్పు అనుకుంటే, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా చేయాలనుకుంటే అది 2.5 years దాదాపుగా అవుతుంది. ఇప్పటికే చాలా అరెస్టులు చేసి ఉండొచ్చు, కానీ చేయట్లేదు. ఇంకొకటి, అప్పుడున్నటువంటి ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే కేవలం నగదు ట్రాన్సాక్షన్స్ మాత్రమే, నగదు రహిత ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు. క్యూఆర్ స్కాన్స్ కావచ్చు, లేదంటే మనం ఏదైనా కార్డ్స్ తీసుకెళ్ళినా అది ఏమాత్రం తీసుకునేవారు కాదు, కేవలం నగదు ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగాయి. ఏపీ ప్రజలు అప్పుడు మెయిన్గా చెప్పింది ఏంటి, ఇప్పటి వరకు మద్యం తాగడమే తప్పు, అది ఆరోగ్యానికి హానికరం, ఫస్ట్ ఎవరు దానికి అలవాటు పడకండి. కానీ ఆల్రెడీ అలవాటైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బ్రాండ్ అలవాటు ఉంటుంది. ఆ బ్రాండ్ కాకుండా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. దాన్ని డబ్బులు పెంచేయడం వల్ల ఏమీ మద్యపాన నిషేధం జరగదు. ఇంకా ఇంట్లో అప్పులు చేసి ఇంట్లో ఇవ్వాల్సినటువంటి 200 సంపాదిస్తే 100 రూపాయలు తాగి 100 రూపాయలు ఇచ్చేవారు కూడా మొత్తం 200 రూపాయలు తీసుకెళ్లి ఆ మద్యం షాపులోనే పెట్టి ఇంటికి రూపాయి తీసుకురాకుండా ఇల్లు గుల్లైనటువంటి సందర్భాలు ఉన్నాయి. హెల్త్ పాడైపోయింది మాకని చెప్పినటువంటి ఘటనలు ఉన్నాయి. అండ్ ఎందుకు నగదు లావాదేవీలు మాత్రమే ప్రోత్సహించారు? అన్ని గవర్నమెంట్ తీసుకోవడం వల్ల, రవాణా కావచ్చు, ఇక్కడ నుంచి మద్యానికి సంబంధించి కావచ్చు, డిస్టరీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ తీసుకోవడం వల్ల అనేక కుంభకోణాలు. ఇంకా నగదు అసలు అంతవరకు జరిగిన ఏదైతే ఒక ఇది ఉందో 2019కి ముందు ప్రభుత్వానికి సంబంధం లేదు అసలు ఎక్కడని. రోహిత్, నువ్వు చెప్పాలి అసలు ప్రభుత్వానికి ఏ సంబంధం లేకుండా ఉంది, ఒక్కసారిగా ప్రభుత్వానికి సంబంధం ఉండేలాగా అది లింక్ పడినట్లుంది. కరెక్ట్. కాగ్ రిపోర్ట్లో కూడా మనం చూసాం 2014 నుంచి 19 వరకు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, అండ్ బడ్జెట్ ఏ విధంగా ఉంది, అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, ఎస్టిమేటెడ్ అమ్మకాలు ఎంత, ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. కానీ ఆ తర్వాత ఇప్పటికీ 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్లో అసలు క్లారిటీనే లేదు. అండ్ డిస్టిలరీస్కి, ముఖ్యంగా డిస్టిలరీస్కి దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి కిక్ బ్యాక్లు, ఎవరైతే డబ్బులు ముడుపుల రూపంలో చెల్లిస్తారో వాళ్ళకి మాత్రమే ఆర్డర్స్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే సప్లై తీసుకున్నారు. అందుకే రకరకాల బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో మనకి కనిపించాయి. సో ఇక్కడ విచారణ మొదలు పెడితే రవాణా వరకు, ట్రాన్స్పోర్టేషన్ వరకు ఉన్నటువంటి అవినీతి ఏంటనేది బయటకు వచ్చింది. దాన్ని ఎన్నికల్లో ఏ విధంగా ఉపయోగించారన్నది చూసారు, దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించారన్న దానిపైన కూడా సిట్ విచారణ జరిపింది. సో ఒక్కొక్కటి ఆధారాలు ఉన్నాయని చెప్తుంది. అఫ్కోర్స్ టీడీపీ ఆధారాలు ఉన్నాయని చెప్తుంటే, సిట్ ఆధారాలు ఉన్నాయని చెప్తుంటే, వైసీపీ ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ కేసు అని చెప్తుంది. కానీ ఊరికి ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రైమా వైసీగా మీరు మీ పేరు ఎఫ్ఐఆర్లో రాసేసి ఊరికి లోపలేసేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. రాజేష్, ఇక్కడ కీలకంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 అక్టోబరు 1వ తేదీ నుంచి ఒక పాలసీ, ఒక్కసారి ఇందులో క్లారిటీ ఏంటంటే 2019 అక్టోబర్ 1వ తేదీన ఒక పాలసీ తీసుకొచ్చారు. అప్పటి వరకు ప్రభుత్వాలకి ఏ సంబంధం లేదు, డిస్టిలరీకి సంబంధించిన వ్యాపారం జరుగుద్ది, దాన్ని ఎక్సైజ్ శాఖ దాన్ని చూస్తున్నాం. అలాంటిది రీటైలరీగా జీవో నెంబరు 373 తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ దాంట్లో తీసుకొచ్చి ఒక ప్రత్యేక జీవోని తీసుకొచ్చి 2019కి ముందున్న 4380 లైసెన్స్ షాపుల్ని రద్దు చేసి ప్రభుత్వమే తానే నిర్వహిస్తానని 3500 షాపులకి దాన్ని తీసుకొచ్చింది. అంటే ప్రభుత్వమే
డిస్టిల్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది, అమ్మకాలు చేస్తుంది. దీనికి ఇవన్నీ. కారణం ఏంటంటే అప్పుడు వైసీపీ నా- ఏం చెప్పింది అంటే మద్యపాన నిషేధానికి వెళ్ళాలనుకుంటున్నాం, అందుకే మేము Exactly. నిర్వహిస్తూ దశల వారీగా వీటిని తగ్గించుకుంటూ కంట్రోల్ చేసే వస్తాము. ప్రయత్నం, అవును. అది ఎక్కడ బార్ లేవు అనుకుంటూ చెప్పారు. కానీ That is very అది common. ఒకటేసారి కంట్రోల్ చేయడం అనేది ఏ స్టేట్ చేయలేని ఇప్పుడు పని. నాణ్యమైన మద్యం So, అందించే correct. ప్రయత్నం జరిగిందేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో ఎన్టీఆర్ హయాంలో వారుణి వాహిని అనే సారా ప్యాకెట్లు ఉండేది, మేము అందరికి గుర్తే అనుకుంటా. సో అంటే అది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేది. అది వారుణి వాహిని అనేది ఒక సారా ప్యాకెట్ ఉండేది, ఒక సమ్ ఎంతో 250 ml ఎంత ఉంటుంది నాకు ఐడియా లేదు, కానీ అది చిన్నప్పుడు చూసిన గుర్తు నాకు అదండి. సో కానీ ఇందాక ఇక్కడ ప్రభుత్వం చెప్పింది ఏంటి అంటే అసలు ప్రొడక్షన్ ఎంత, రోహిత్, ఎంత కన్జంప్షన్ జరిగింది అన్న దానిపైన ఒక క్లారిటీ లేదు. దానికి కాగ్ రిపోర్ట్ వస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో విత్ దాట్, సో ఇందాక అందరూ మాట్లాడుతూ కూడా ఊరు పేరు లేని బ్రాండ్ల గురించి మాట్లాడాము. సో ఆ ఊరు పేరు లేని బ్రాండ్ల గురించి ఒకసారి నేను కూడా ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పిఆర్ ఎంతగా వర్క్ చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. 2014 to 2019 మధ్యలో 200 కొత్త బ్రాండ్స్, 2014 to 2019 ఎవరున్నారు? టీడీపీ ఉంది రూల్లో. ఆ టైంలో 200 కొత్త బ్రాండ్స్, ఊరు పేరు లేని బ్రాండ్స్ వచ్చాయి. ఐ జస్ట్ రీడ్ అవుట్. మనకి బాగా తెలిసిన ఒక బ్రాండ్ బీరా 91. ఆ బీరా 91 వచ్చింది 2014 to 2019 హయాంలోనే. అది వైసీపీ హయాంలో వచ్చిన బ్రాండ్ బీరా 91 కాదు. ఎస్ఎన్జి 10,000, హై వోల్టేజ్ గోల్డ్, హెవెన్ బ్లూ, ఇట్లా అనేకమైన 200కు పైగా బ్రాండ్లు వచ్చింది 2014 to 2019 టీడీపీ హయాంలో. బట్ ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడేది ఊరు పేరు లేని ఎన్నో బ్రాండ్లను తీసుకొచ్చి మద్యం కుంభకోణం చేశారు. అవి కూడా మద్యానికి సంబంధించి ఎటువంటి ఏమంటారు అన్ని కూడా కల్తీ మద్యాన్ని కూడా సరఫరా చేశారు అని. దానికి సంబంధించి చెన్నై నుండి ఒక రిపోర్ట్ను తెప్పించింది ఈ కూటమి ప్రభుత్వం. ఆ రిపోర్ట్కి సంబంధించి చెన్నైకి సంబంధించిన అదే ల్యాబ్ నేను ఈ రిపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పి బయటకు చెప్పింది. సో ఇట్లాంటివన్నీ బేరీజు వేసుకుంటేనే ఇది ఒక పొలిటికల్ వెండెటా కాదు, కేసా సత్తా, ఇక్కడ చిన్న తేడా ఏంటంటే అంతకుముందు ప్రభుత్వం మిగతా బ్రాండ్లను కొనసాగిస్తూనే అదనంగా బ్రాండ్ పెట్టింది. ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఏం చేసింది, మొత్తం ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో అన్నీ తీసేసి భూమితో పాటు చాలా వరకు బ్రాండ్లన్నీ కొత్తగా తీసుకొచ్చింది. ఇక్కడే మొత్తం ఎందుకు కల్తీ జరిగింది ఏంటనేది భూమి కూడా అంటే ఇప్పుడు రోహిత్, ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని హరించాలని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయాలి, ప్రజల ఆరోగ్యాన్ని హరించాలి, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయాలని ఏ ప్రభుత్వం భావించదు, ఏ ప్రభుత్వం అడగదు. అప్పుడు టీడీపీ హయాంలో కూడా ఎగ్జాక్ట్లీ భావించారు కదా. సో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎందుకు నడిపించాలనే ప్రయత్నం సరే కొంతవరకు నాణ్యమైన రాజేష్ ఇక్కడ ఒకటి ఉంది. రాజేష్ ఏం జరిగింది అంటే ఆర్డర్స్ ఎంతకుముందు ఆటోమేటిక్ వచ్చి ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు, మీరు నలుగురు డిస్టిలరీస్. ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవాలనేది ఏంటంటే రాజేష్ నాకు ఎంత ఇస్తాడో నేను చూసుకుంటా. సుమారు ఒక్కొక్క కేజీకి 600 రూపాయల వరకు మీరు కిక్ బ్యాక్లు ఇవ్వాల్సి వచ్చింది ఒక్కొక్క కేజీకి. సో మీరు ఇస్తేనే మీకు ఆర్డర్ వస్తుంది, లేదంటే లేదు. నెక్స్ట్ రాజేష్ ఇస్తాడా? సో మీరు ముగ్గురు నాకు ఇచ్చారు, ఆశ ఇవ్వట్లేదు, ఆశను వదిలేసా. మీ ముగ్గురు దగ్గర నుంచి నేను కిక్ బ్యాక్లు తీసుకుని మీకు ఆర్డర్స్ ఇచ్చా, అక్కడ నుంచి మొత్తం సప్లై జరిగింది. దీనికోసం ఆశ దగ్గర టాప్ బ్రాండ్స్ ఉన్నాయని అనుకుందాం, కాదు మీరు ఏవో బ్రాండ్స్ తీసుకొచ్చారు, వాటి కింద తీసుకొచ్చి మీ దగ్గర నుంచి కొనుగోలు చేసాం. ఇది కిక్ బ్యాక్ జరిగింది. ఇక్కడ నుంచి ఆ తర్వాత సప్లై ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండేది ఇంతకు ముందు అంటే డీసెంట్రలైజేషన్ ఉండేది, ఎక్కడికెక్కడికి జిల్లాల వారీగా ట్రాన్స్పోర్టేషన్ ఉండేది. కానీ ఇప్పుడు సెంట్రలైజ్ చేశారు మొత్తం అన్నిటికీ కూడా ఒకే చోట నుంచి. అది సిగ్మా కంపెనీ నుంచి. ఎందుకు సెంట్రలైజ్ చేశారు అంటే ఈ ధరలు పెంచి, కిలోమీటర్కి ధరలు పెంచి ఇది ఒక్క చోటకే వెళ్ళాలి అన్న ఉద్దేశంతో సెంట్రలైజ్ చేసి సిగ్మా కంపెనీకి ఇచ్చినట్టుగా చెప్పి సుదర్శన్ కంపెనీని అందులో ఎంటర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ డబ్బులు తీసుకున్నారు. ఇది ఈడీ చేస్తున్న ఆరోపణ. రోహిత్, ఆరోపణలు ఉన్నాయి, అలిగేషన్ స్టేజ్ లో ఉంది. సిగ్మా కంపెనీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇందాక నుండి నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా. దాంతో పాటు ఇందాక మీరు కిక్ బ్యాక్స్ గురించి మాట్లాడారు. సో డిస్టిలరీస్ కిక్ బ్యాక్స్ ఇచ్చినప్పుడు డిస్టిలరీస్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? 1-2 వాటి మీద యాక్షన్ తీసుకున్నామని, కొన్ని వాటి మీద తీసుకున్నారు, కొన్ని వాటి మీద 1-2 వాటి మీద యాక్షన్స్ తీసుకున్నారు, కొన్ని వాటి మీద యాక్షన్ తీసుకోలేదు అన్నది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. సో ఒకసారి నేను డిస్టిలరీస్ కి సంబంధించి అండ్ అంతకు ముందు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో రాష్ట్రంలో మొత్తం ఏపీలో 20 డిస్టిలరీస్ ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీస్ చంద్రబాబు హయాంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు, నాట్ ఇన్ వైసీపీ, దానికంటే ముందు చంద్రబాబు హయాంలో వీటన్నిటికీ 14 డిస్టిలరీస్ కి అనుమతించింది. ఆ తర్వాత మిగతా 6 డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు ప్రభుత్వాలు అనుమతించినవే. జగన్ వచ్చిన తర్వాత ఏ ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి జారీ చేయలేదు. అవన్నీ పక్కన పెట్టేస్తే 2014 to 2019 ప్రతి ఒక్క డిస్టిలరీకి ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నారా అంటే తీసుకోలేదు. 53.21% మధ్యము సీటల్ అనే సాఫ్ట్వేర్ ఉన్నా సరే కేవలం కొన్ని 4 డిస్టిలరీస్ దగ్గర నుండి మాత్రమే కొనుగోలు చేశారు. దాంతో పాటు వైసీపీ, ఇది మొత్తం నేను ఊరికే చెప్తుంది కాదు, ఇది సిట్ హయాంలో క్లియర్ గా ఇచ్చిన ఒక నోటిఫికేషన్. దాని తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డిస్టిలరీ నుండి ట్రాన్స్పరెంట్ గా 5%, 10% ప్రతి డిస్టిలరీకి కిక్ బ్యాక్స్ ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్క డిస్టిలరీకి రాబోయే ట్రాన్స్పరెన్సీ అసలు ఏం తేల్చాలి
తేల్చాలనుకుంటుంది? ఇప్పుడు ఇంత విచారణ జరుగుతుంది దాదాపుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏంటి కన్క్లూజన్ ఏం చెప్తారు? నిజానికి ఇది సవ్యంగా ఒక మంచి పాలసీనే చేసి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో 3,500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ 3,500 కోట్ల రూపాయల ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది, రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిపోయింది. దాన్ని ఎన్నికల్లో ప్రలోభాల్లో ఖర్చు పెట్టడానికి ఉపయోగించుకున్నారు అనే ఆరోపణలపై ఎస్ఐటి దర్యాప్తు జరుపుతోంది. మరోవైపు ఈడీ కూడా ఈ మనీ లాండరింగ్ అంతా ఎక్కడి నుంచి జరిగిందనేది ఈడీని ఎంటర్ అయింది. అందులో చూస్తే రవాణా దగ్గర నుంచి కిక్ బ్యాక్ల విషయం దగ్గర నుంచి అన్నీ వస్తూ ఉన్నాయి. అందుకే కారుమూరిని అరెస్ట్ చేసింది కూడా. ఆశ మీరేం అంటే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఒక గవర్నమెంట్ మారినప్పుడేమో ప్రభుత్వం రన్ చేస్తుందని, మరొక ప్రభుత్వం వచ్చినప్పుడు లేదు పాత విధానం అని చెప్పి కొత్త డిజిటలీస్ అని, కొత్త మద్యం అని, ఈ విధానాలన్నీ కాకుండా ఏదైనా తీసుకొచ్చినప్పుడు కఠినంగా యాక్షన్ ఉండి పక్కడ్బందీగా చేస్తే కనుక బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారడం, ప్రజా ఆరోగ్యం ముఖ్యం ఇక్కడ, ప్రజాధనము అది ఎవరి జోబులోంచి వచ్చినటువంటి సొమ్ము కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా అది ప్రజాధనంతో చేసేటువంటి రన్నింగే. ఇక మద్యపాన నిషేధం అనేది ఒకసారి చేయడం కుదరదు, దశల వారీగా 5 సంవత్సరాల పాటు చేయలేకపోయారు. 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, 5 సంవత్సరాలు చేయలేంది, చేయలేకుండానే అయిపోయింది. అండ్ దట్ ఏదైతే ఉందో నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ప్రభుత్వం రన్ చేస్తుందంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు, కుంభకోణాలు వినండి క్లారిటీ ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. ఏదైతే కక్ష సాధింపులు, రాజకీయ కోణంలో ఇదంతా అరెస్టులు చేస్తున్నారంటే కాదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఈడీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సుదర్శన్ కంపెనీకి అసలు ఎందుకు వెళ్ళింది, వెళ్ళినటువంటి రీజన్ ఏంటి, కాకపోయి ఉండొచ్చు, కానీ అవి కూడా ఉండొచ్చుగా. అవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ విచారణ తర్వాత బయటకు వచ్చే అవకాశం. అంటే ఇప్పుడు మద్యపాన నిషేధం అంటే నిజంగా మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అది ఇంపాసిబుల్, సాధ్యం కాదు. బట్ మేనిఫెస్టో ఇంపాసిబుల్, సాధ్యం కాదు. ఎందుకంటే అది ప్రజలు కూడా దాన్ని పెద్దగా యాక్సెప్ట్ చేయరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ఎక్కువగా వచ్చేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచే ఎక్కువగా ఆదాయం వస్తుంది. కాబట్టి మనం ఏదో చెప్పడానికి బాగుంటుంది మద్యపాన నిషేధం అనేది బాగుంటుంది, కానీ ఈ రోజుల్లో ఇప్పుడైతే వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, సో ఆ మద్యం పాలసీలు ఎట్లా సాగుతున్నాయి, నిజంగా ఏ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నా, మధ్యలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నా, నిజంగా మద్యం పాలసీల రూపకల్పన కరెక్ట్గా సాగుతుందా, నిజంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది సరిగ్గా ఉందా లేదనేది ఆ ప్రభుత్వం మానిటరింగ్ చేసుకోవాలి. నిజంగా ఏ ప్రభుత్వంలోనే కొంత తప్పులు జరుగుండొచ్చు. నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు మరి నిజమైన ఆరోపణలైనా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఇవి రాజకీయ వేధింపులు అనేది ఖచ్చితంగా తేలాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. కానీ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటే చేయొచ్చు, కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నారు, నాయకులు అమలు చేయాలని చిత్తశుద్ధి. ఎస్, వీటికి సంబంధించి పూర్తిగా విత్ ఎవిడెన్స్ అరెస్ట్ చేయగలిగితే, వాళ్ళ మీద కేసులు నమోదు చేయగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. బట్ ఇక్కడ పొలిటికల్ వెండెటా అనేది ఉండకూడదు. గతంలో మనం చాలా కేసెస్ చూసాం, కేవలం హియర్ అండ్ సే ఎవిడెన్స్ ల ఆధారంగా తీసుకుని ఆ తర్వాత కోర్టులు పూర్తిగా ఈ కేసెస్ ను కొట్టిపారేసిన సందర్భాలు చూసాము. సో వీటికి సంబంధించి పొలిటికల్ వెండెటా లేకుండా ఈడీ ఇంకా విచారణ చేస్తోంది, ఎలిగేషన్ స్టేజ్ లోనే ఉంది. కాబట్టి ఇది ఇంకా ఎలిగేషన్ లో భాగంగా జరుగుతున్న ఒక కేసు లానే మనం చూడాలి. ట్రాన్స్పోర్టేషన్ లో అవకతవకలు జరిగిన అకౌంట్స్ మనకి టైం అయిపోయింది. ఆస్తుల్ని అటాచ్ చేసి ఒక్కటే వాడు ఇందాక నేను చెప్పిన చిన్న కరెక్షన్ ఇందాక రోహిత్ గుర్తు చేశాడు. నిజంగా కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నట్టున్నాయి, కానీ నేను చెప్పింది మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం అది ఎట్టి పరిస్థితిలో వర్తించదు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా టోటల్ గా మీడియేటర్స్ లో చర్చించుకున్న తర్వాత ఏపీలో జరుగుతున్న గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఎవరు అవునన్నా కాదన్నా 3,500 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము చేతుల్లోకి జేబుల్లోకి మారిపోయింది. దీనిపైన ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు తీసుకురావడానికి ఒక కఠినమైన, అంటే అది ప్రజాస్వామ్యతంగా అయినా కావచ్చు, లేకపోతే చట్టసభల్లోనే ఒక నిర్ణయం జరిగిన తర్వాత మాత్రం ఇటువంటి పాలసీలు జరగాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఏదైతే జరుగుతున్న విచారణ రాజకీయ కక్ష సాధింపుల్లో కాకుండా స్పష్టమైన విచారణ, ఇప్పుడు ఈడీ కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగిన సిఐడి కావచ్చు, సిటీ విచారణ కావచ్చు, ఇవన్నీ కూడా స్పష్టమైన విచారణ జరిగి దోషులను శిక్షించాలనేది కీలకంగా ఎయిటెడ్ బోర్డు చేస్తుంది. చివరిగా వస్తున్న ప్రశ్న, సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందా? ఇది ఈవాల్టి మీట్ ది ఎడిటర్స్. ఇప్పుడు జరిగిన దాంట్లో ఏ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోబోతున్నాయనేది ఒక కీలకమైన చర్చ.